పరుగులు పెట్టాల్సిన వయసులో ఆ కాళ్ళు తడబడుతున్నాయి. కేరింతలు కొట్టాల్సిన బాల్యం కళ్ళ ముందే కరిగిపోతోంది. ఆటలాడుతూ గెంతులేస్తూ అల్లరి చేయాల్సిన తమ కుమారుణ్ణి నిస్సహాయ స్థితిలో చూసి ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. కర్నూలు జిల్లాకు చెందిన హరీష్ బాల నవ్యశ్రీ దంపతుల కుమారుడు అశ్వత్ గురుదత్త అరుదైన కండరాల వ్యాధితో బాధపడుతున్నాడు. మెల్లమెల్లగా శరీర అవయవాలు చచ్చుపడిపోదంటూ ఎటూ వెళ్ళలేక ఇంట్లోనే ఉంటున్నాడు. ఈ కండరాల వ్యాధి తనను తినేస్తుందని తెలియని ఆ పసి ప్రాణం అందరు పిల్లల్లా ఆడుకోలేకపోతున్నానని బాధపడుతున్నాడు. ఈ అరుదైన వ్యాధికి వైద్యం చేయించాలంటే సుమారు 26 కోట్లు ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పడంతో ఆ తల్లిదండ్రుల ఆవేదన చెందుతున్నారు. సాయం చేసే మనసున్న దాతల కోసం ఎదురు చూస్తున్నారు. తమ బిడ్డను బ్రతికించుకోవడానికి దాతల సహాయం అవసరమంటున్న చిన్నారి తల్లిదండ్రులతో మా స్పెషల్ కరెస్పాండెంట్ మురళీకృష్ణ ఫేస్ టు ఫేస్. ఆడుకోవాల్సిన బాల్యం ఆపదలో పడింది. అందరి పిల్లల్లాగే మైదానంలో ఉరుకుతూ పరుగులు చేయాల్సినటువంటి ఆ చిన్నారి ప్రాణాంతక వ్యాధితో బాధపడుతూ ప్రస్తుతం ఆపన్నాస్తం కోసం ఎదురు చూస్తున్నాడు. ప్రస్తుతం మనతో పాటు కర్నూలు చెందినటువంటి వాళ్ళ తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నాం. ఆ బాబు అసలు వచ్చినటువంటి వ్యాధి ఏంటి, అసలు ఎప్పుడు గుర్తించారు, ఏ రకంగా ఇబ్బంది ఎదుర్కొంటున్నారు అని చెప్పి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ముఖ్యంగా మీ బాబుకి వచ్చినటువంటి డిసీజ్ ఏంటి, ఎప్పుడు గుర్తించారు? బాబు పేరు వచ్చేసి అశ్వర్త్ అండి. బాబుకి డ్యూషెన్ మస్కులర్ డిస్ట్రోఫీ అనే ఒక ప్రాణాంతకమైన జెనెటిక్ డిజార్డర్ ఉందండి. ఈ జెనెటిక్ డిజార్డర్‌లో ఏమవుతుందంటే మజిల్ అనేది బై బర్త్ కంటిన్యూయస్‌గా డిస్ట్రోఫిన్ ప్రోటీన్ అనే ఒక ప్రోటీన్ లేకపోవడం వల్ల కంటిన్యూయస్‌గా మజిల్ అనేది కరిగిపోతా ఉంటది. అలా కరిగిపోతూ అది ప్రాణాంతకమయ్యి బాబుకొచ్చేసి లెగ్స్, కాళ్ళు పడిపోయి బెడ్ రిడెన్ అయిపోయి, అంటే మంచానికే అంకితం అయిపోయి, దాని తర్వాత లంగ్స్ ఊపిరి తీసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది అయిపోయి, దాని తర్వాత హార్ట్ ఫెయిల్యూర్ వల్ల చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. దీనికి డాక్టర్‌ని కన్సల్ట్ అయినప్పుడు డాక్టర్ ఏం చెప్పారంటే ఎల్విడిస్ జీన్ థెరపీ అనే ఒక ఇంజెక్షన్ అవైలబుల్ ఉంది. యూఎస్, అమెరికాలో ఉంది. అది సెరప్రా థెరటిక్స్ అనే ఒక కంపెనీ ఒక 2023లో కనిపెట్టింది. దాని కాస్ట్ వచ్చేసి 26 కోట్లని మాకు చెప్పారండి. 26 కోట్లు అన్న వెంటనే మేము అసలుకి చాలా షాక్‌కి గురయ్యాము. అసలుకి ఇంత కాస్ట్ ఉన్న మెడిసిన్స్ ఏంటి పిల్లలకి అని చెప్పేసి చాలా బాధపడిపోయాము. ఒక 2 నెలల పాటు సరే ఇలా బాధపడితే కాదు, బాబుని ఎలాగైనా కాపాడుకోవాలి, ఎలాగైనా బాబుని ప్రాణం దక్కించుకోవాలి అని చెప్పేసి మేము ప్రజల సాయం తీసుకుంటే ఇది అవుతుంది అని చెప్పేసి చాలా వరకు ప్రజల సాయం కోసం చూస్తూ, ప్రజలు తలుచుకుంటే మా బాబుని కాపాడగలుగుతారు, వీలైనంత మందికి ఈ న్యూస్ కానీ ఈ బాబు గురించి కానీ తెలిసిందంటే కంపల్సరీ ఇప్పటివరకు తెలిసిన ప్రజలందరూ అయితే వాళ్ళకి తోచినంత వరకు హెల్ప్ చేస్తూ బాబుని కాపాడడానికి వాళ్ళు అన్ని విధాలుగా సహాయం చేశారు. చాలామంది సహాయం చేశారు ఇప్పటివరకు. కానీ ఏంటంటే ఇప్పటివరకు వచ్చిన ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అవి బాబు ట్రీట్మెంట్కి అయితే ఇంకా సరిపోవట్లేదు. చాలా తక్కువ ఫండింగ్ అయితే అయింది. సో ఇది వీలైనంత వరకు ప్రజలకు రీచ్ అయ్యి ప్రజలందరూ ముందరకు వచ్చి వాళ్ళ యొక్క సహృదయంతో మా బాబుని కాపాడాలని చెప్పేసి కోరుకుంటున్నామండి. ఎంతైనా పర్లేదు, 1 రూపీ 2 రూపీస్ ఎంతైనా, ఎంత చిన్న అమౌంట్ అయినా పర్లేదు, ఒకవేళ డొనేట్ చేయలేకపోయినా పర్లేదు, వాళ్ళు వీలైనంత మందికి షేర్ చేసి అసలు ఇది ఒకటి ఉంది అని చెప్పేసి ఇది ప్రజల్లోకి వాళ్ళకి తెలిసిన వాళ్ళకి షేర్ చేయడం కానీ, ఇలా వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఇంకా వేరే వాళ్ళకి రీచ్ చేయడం కానీ చేయగలిగితే కంపల్సరీగా ఎలాగోలా బాబుని చాలామంది ప్రజలకు రీచ్ అయితే ఇది కంపల్సరీగా బాబుని కాపాడుకోగలుగుతాము ఒక నమ్మకంతో మేము ఇది క్రౌడ్ ఫండింగ్ అనేది స్టార్ట్ చేసామండి. అంటే మీ బాబుని మీరు అందరి పిల్లల్లాగే పెంచాలి, అందరిలాగే మా బాబు కూడా చదువుకోవాలి, ఆడుకోవాలని చెప్పి ఎన్నో ఆశలు పడి ఉంటారు. స్కూల్కి వెళ్ళే క్రమంలో మీ బాబుకి ఏదైనా అనారోగ్య సమస్యలు తలెత్తిన తర్వాత మీకు ఈ విషయం తెలిసి వచ్చిందా, లేకపోతే పుట్టుకతోనే ఈ రకంగా ఉన్నాడు, బాబు డల్గా ఉన్నాడు అని చెప్పి మీరు గుర్తించి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళిన తర్వాత ఇది ఐడెంటిఫై అయింది? లేదు సార్, స్కూల్కి వెళ్ళక అసలుకి బాబుకి 2 ఇయర్స్ 8 మంత్స్ ఆ టైంలో బాబుకి విపరీతమైన జలుబు, దగ్గు, ఫీవర్ వచ్చింది సార్. అప్పుడు ఆ టైంలో వింటర్ సీజన్, ఎన్ని మెడిసిన్స్ వాడుతున్నా ఏం వాడుతున్నా తగ్గట్లేదు. అప్పుడు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి మొత్తం చూపించాము. అట్ ద సేమ్ టైమ్ డాక్టర్కి మెన్షన్ చేసాము, బాబు ఇట్లా చాలా వీక్గా ఉన్నాయండి, కూర్చొని లేయడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నాడు, మోకాల మీద చేతులు పెట్టుకొని సపోర్ట్ తీసుకుంటే తప్ప ఇది లేవట్లేదు బాబు అని చెప్పేసి చెప్పాము. అప్పుడు డాక్టర్ ఉండి అలా ఉండదండి, అసలుకి ఎంత వీక్గా ఉండే పిల్లలు కూడా మోకాల మీద చేతులు పెట్టి అయితే లేయరు, ఇది ఒక టైప్ ఆఫ్ గ్రోవర్ సైన్, ఇది డ్యూషెన్ మస్కులర్ డిస్ట్రోఫీకి గోవర్ సైన్ అని ఒక సైన్ సార్. అప్పుడు డాక్టర్ వచ్చేసి పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్కి ఇట్లా రెఫర్ చేయడం జరిగింది. ఇంకా వాళ్ళు కొన్ని టెస్టులు చేసి జెనెటిక్ టెస్టులు కన్ఫర్మ్ చేశారు సార్. దాని తర్వాత డాక్టర్ వచ్చేసి దీనికి ఎల్విడిస్ జీన్ థెరపీ అనే ఇంజెక్షన్ ఉంది, 26 crores అని చెప్పడం జరిగింది. మీరు చెప్పండి అమ్మా, అసలు మీ బాబుకి ఈ వ్యాధి ఉందని చెప్పి మీకు తెలిసిన వెంటనే మీ యొక్క అసలు ఎట్లా మీరు తట్టుకోగలిగారు? అంటే
ఒక తల్లిగా ఆ బిడ్డకు వచ్చినటువంటి కష్టం అంటే అభంశుభం తెలియని బాబుకి మామూలుగా జ్వరం వస్తేనే తట్టుకోలేము మనం. అలాంటిది ఇంత పెద్ద వ్యాధి వచ్చిందని చెప్పి మీరు ఎట్లా తట్టుకోగలుగుతున్నారు? ఎట్లా బాబుని సేవ్ చేయాలని కోరుతున్నారు ప్రజల్ని? యాక్చువల్‌గా నాకు సెకండ్ బాబు పుట్టినప్పుడు తెలిసిందండి. పెద్ద బాబు గురించి. ఆ అబ్బాయికి జస్ట్ 2 మంత్స్‌కే తెలిసింది. ఇంకా ఆ రెండో బాబు పుట్టాడనే ఆనందం గూడా మాకసలు లేదింకా. చిన్న బాబు, పెద్ద బాబుకి ఇలా ఉండేసరికి ఆ అబ్బాయిని గూడా కాన్సంట్రేట్ చేయలేకపోయాము. అసలు ఇలాంటి ఒక డిసీజ్ ఉందని గూడా ఎప్పుడు మేము వినలేదు. మా ఫ్యామిలీస్‌లో గానీ, ఫ్రెండ్స్, సరౌండింగ్స్ అసలు మాకు తెలియనే తెలీదు. ఇదేదో కొత్త డిసీజ్ అనుకున్నాం. ఆ నెట్‌లో అంతా సెర్చ్ చేస్తే అదసలు భయంకరంగా ఉంది. అంటే అది ప్రాణానికే ప్రమాదం, లైఫ్ తక్కువుంటది అన్నట్టు ఉండేసరికి అప్పుడే డెలివరీ అయింది నాకు. నేను తట్టుకోలేకపోయాను. ఈ పిల్లోడు ఇలా ఉన్నాడు. డాక్టర్స్ ఏమో చిన్న అబ్బాయిది గూడా 50, 50 ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పేసరికి ఇంక మేము తీసుకోలేకపోయాము. డాక్టర్‌కి తీసుకువెళ్ళాము. ఇంకా పీడియాట్రిక్ న్యూరోమస్కులర్ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే అప్పటిదాకా మాకు యాక్చువల్‌గా దీనికి మెడిసిన్ ఉందని గూడా తెలీదు. ఈ డిసీజ్‌ని మేము డైజెస్ట్ చేసుకోవడానికే మా వల్ల అవ్వలేదు. డాక్టర్ దగ్గరికి వెళ్తే లేదమ్మా ఒక 2 ఇయర్స్ బ్యాక్ ఒక ఇంజెక్షన్ వచ్చింది. కాకపోతే దాని కాస్ట్ వచ్చేసి 26 క్రోర్స్ అని చెప్పేసరికి అసలు ఇంకా మేము డీలా పడిపోయాం. మెడిసిన్ ఉన్నా గానీ మన వల్ల కాదు, అంత అమౌంట్ పెట్టి మనం చేయించుకోలేము. పిల్లల సంగతి ఏంటి అన్న ఇదిలోనే ఉన్నాం. ఇంకా ఏదైతే అది అయింది. మన మన ప్రయత్నం మనం చేద్దాం అని చెప్పి క్రౌడ్ ఫండింగ్ స్టార్ట్ చేసాం సార్. అంటే ప్రజలు ఎట్లా సహాయ సహకారాలు అందిస్తున్నారా? బాబు ఆరోగ్యం బాగుపడాలని మీకేమన్నా స్వయంగా వచ్చి వాళ్ళు కలిసి ఎవరైనా గూడా ఇంతవరకు ఎవరైనా సాయం చేస్తున్నారా? అంటే ఆ రకంగా ముందుకొచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చాలామంది కాల్స్ చేసి మేము లాస్ట్ ఇయర్ క్రౌడ్ ఫండింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఇది న్యూస్ పేపర్స్, టీవీ ఇంటర్వ్యూస్‌లో అలా న్యూస్ ఛానల్స్‌లో వచ్చినప్పుడు చాలామంది మాకు కాల్ చేసి రెస్పాండ్ అయ్యారు. నార్మల్ పీపుల్ రెస్పాండ్ అయ్యి "ఏం కాదమ్మా మీ బాబుకి" అని వాళ్ళ వంతు వాళ్ళు సహాయం చేశారు. చాలా బ్లెస్సింగ్స్ కూడా బాబుకిచ్చారు. కానీ మేమేంటంటే ఇది చాలా మందికి రీచ్ అయ్యి అది గవర్నమెంట్ దాకా మేము గవర్నమెంట్‌కి కూడా అప్రోచ్ అయ్యి మేము లెటర్స్ అవన్నీ పెట్టాము. అప్లికేషన్స్ పెట్టాము. కానీ ఏంటంటే ఇంకా మేము ఎదురు చూస్తున్నాం. రెస్పాండ్ అవుతారు గవర్నమెంట్ గూడా అని చెప్పి. ప్రభుత్వం మీరు పెట్టినటువంటి ఏదైతే అర్జీ ఉందో దానికి సంబంధించి ఎవరైనా గూడా స్పందించారా? ప్రభుత్వం తరపున అధికారులు కావచ్చు, మినిస్టర్‌లు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, మీ మీ పరిధిలో మీరు వాళ్ళకి అడిగింటారు గదా! మా బాబుకి హెల్ప్ చేయండి అని చెప్పి. ఆ రకంగా ఎవరైనా ముందుకొచ్చారా? సీఎం దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు. మేము ఎవరిని మీట్ అయినా గానీ ఈ ఇష్యూని సీఎం దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు. మాకైతే ఇంకా ఏ రెస్పాన్స్ రాలేదు. వాళ్ళ సహాయం కోసం ఎదురు ఎదురు చూస్తున్నాం. చూస్తున్నాము. వాళ్ళ సహాయం కోసం ఎదురు చూస్తున్నాము. గవర్నమెంట్ రెస్పాండ్ అవుతుంది అని చెప్పేసి మేమైతే పాజిటివ్‌గా ఉన్నాం సార్. గవర్నమెంట్ కంపల్సరీ రెస్పాండ్ అవుతుంది. ఇలాంటి చిన్న పిల్లల కోసం మన ప్రభుత్వం కంపల్సరీ రెస్పాండ్ అవుతుందనే ఒక నమ్మకం అయితే ఉంది. కాకపోతే ఏంటంటే వాళ్ళ దృష్టికి తీసుకెళ్తే సరిపోతుంది. ఇటీవల చూసింటారన్న కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి పునర్విక అనే చిన్న అమ్మాయికి సంబంధించి ఏదైతే ఆ రకంగా మీరు కూడా ముందుకు వెళ్ళి మీకు సంబంధించి మీ సోషల్ మీడియాలో కానీ ఆ క్రౌడ్ ఫండింగ్ సేకరించేందుకు కూడా ఏదన్నా చేస్తా ఉన్నారా? ఆ రకంగా ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారు? అదే రీసెంట్‌గా వచ్చిన పునర్విక పాపది చూసిన తర్వాత మేము చాలా సంతోషపడ్డామండి. అంటే జనాలు ఇంత ముందరకొచ్చి ఇలా హెల్ప్ జేస్తారు. అంటే ఇంత బాగా రెస్పాండ్ అయ్యి ఇలా ఒక పాపని కాపాడడానికి ఇంత కృషి చేస్తారని నేనసలు తెలుసు గానీ, మరీ ఇంతలా వస్తారు, ఇంత పాపని కాపాడడానికి అందరూ ఒకటవుతారు అని జెప్పేసి. అది చూసిన తర్వాత మాకు గూడా ఒక నమ్మకం వచ్చింది. ఏందంటే జనాల్లోకి బాబు గురించి కొద్దిగా తీసుకెళ్ళగలిగితే జనాలు కంపల్సరీ రెస్పాండ్ అవుతున్నారు. జనాలు కంపల్సరీగా ఇట్లాంటి పిల్లల్ని కాపాడాలని ఉంది జనాల్లో ప్రజలకి కంపల్సరీగా ఇలాంటి వాళ్ళు గూడా ఫ్యామిలీ పర్సన్సే కాబట్టి కంపల్సరీగా ముందరకొచ్చి కంపల్సరీ హెల్ప్ జేస్తున్నారనేది అర్థమైందండి. కాపోతే ఇది బాబు గురించి జనాల్లోకి ఎంత వీలైతే అంతవరకు వాళ్ళకి దృష్టికి తీసుకెళ్ళగలిగితే వాళ్ళు ముందరకొచ్చి హెల్ప్ జేయడానికి వాళ్ళ సహృదయం చూపిస్తున్నారు. అంటే ఫైనల్‌గా మీరు చెప్పండి అన్న. ఇప్పుడు మీరు ఏ రకంగా ముందుకెళ్ళాలని అనుకుంటున్నారు? అంటే పునర్విక విషయంలో 16,00,00,000 రూపాయల ఇంజెక్షన్. కాకపోతే మీ బాబు విషయంలో చూస్తే మాత్రం అది రెండింతలుగా ఉంది. 26,00,00,000 రూపాయలు అవసరమవుతుంది మీ బాబుకి సంబంధించి వైద్యం చేయించడానికి. అంత మొత్తంలో ఫండింగ్ కలెక్ట్ చేయాలన్నా ఏదైనా సహాయ సహకారాలు అందాలన్నా కూడా చాలా సమయం పట్టే అవకాశం ఉంది. వైద్యులు ఏం చెప్పారు అసలు మీ బాబుకి ఎప్పటిలోగా వైద్యం చేయించాలి అని చెప్పారు. మీకు ఫండ్ కలెక్ట్ చేయడానికి సమయం కూడా ఎంతవరకు పట్టొచ్చని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు? బాబుకొచ్చేసి 4 సంవత్సరాలకి ఇది ఎల్‌విడిస్ జీన్ థెరపీ ఇచ్చామంటే అది కరెక్ట్ టైం అండి. అప్పుడు ఇచ్చామంటే బాబుకి అంతా బావుంటుంది. అది పర్ఫెక్ట్ టైము. బాబుకిప్పుడు 3 ఇయర్స్ 8 మంత్స్.
అంటే ఒక 4 నెలలు ఉంది. వీలైనంత వరకు ఈ 4 నెలల్లోపు ఈ 4 నెలల్లో బాబుకి ఈ జీన్ థెరపీ ఇంజెక్షన్ ఇప్పించామంటే బాబుకి బాగుంటుందండి. అంటే మెడిసిన్‌కి సంబంధించి కూడా చాలా ఖర్చయ్యే అవకాశం ఉంటుంది. అంటే చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి పని. ఆ మెడిసిన్‌కి సంబంధించి ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి ఉద్యోగాలు వచ్చే జీతాలు కూడా సరిపోయేటటువంటి పరిస్థితి లేవు. అంటే ఎట్లా మేనేజ్ చేసుకోగలుగుతుంది? అదే సార్. ప్రెజెంట్ వచ్చినట్టు బాబుకి ఫిజియోథెరపీ అని, దాని తర్వాత ప్రెజెంట్ మెడికేషన్స్ కొన్ని వాడుతున్నాం కదా! అవి కొద్దిగా టెస్ట్‌లకని అవి కొద్దిగా ఖర్చు అవుతున్నాయి సార్. కానీ జీన్ థెరపీ అనేది అసలు మాకొచ్చే సాలరీస్‌తో ఆ ఇంజెక్షన్ ఇప్పియడం అంటే మాకనే కాదు ఏ ఎంప్లాయీకైనా గానీ 26,00,00,000 పెట్టి ఒక ఇంజెక్షన్ ఇవ్వాలి అంటే పని చేసే అతనికి ఎంప్లాయీకి 26,00,00,000 పెట్టి ఇంజెక్షన్ ఇప్పియాలంటే అది చాలా అసాధ్యమైన పని. సో, మేమేమనుకుంటున్నామంటే ప్రజల దృష్టికి తీసుకెళ్తే కంపల్సరీ బాబుని కాపాడుకోగలుగుతామని అనుకుంటున్నాం. ఫైనల్‌గా మీ అప్పీల్ ఒకటి చేయండి. ప్రజలకు కానీ మీడియా ద్వారా మీకు ఎలాంటి సహాయ సహకారాలు అందాలి? గవర్నమెంట్ ఏ రకంగా మీకు సాయం అందించాలి? మీ అప్పీల్ ఏదన్నా ఉంటే మీరు అదే సార్. పునర్విక పాప విషయంలో అయితే చాలా వరకు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్, ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్, యూట్యూబ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ వీళ్ళు చాలా వరకు ఇంట్రెస్ట్ చూపిచ్చి ముందరికి తీసుకెళ్ళి అదొక రెస్పాన్సిబిలిటీగా తీసుకొని పాపని కాపాడడానికి అసలుకి ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ చాలా సహాయం చేశారు సార్. అసలు వాళ్ళ యొక్క కృషి, వాళ్ళ యొక్క పాపని కాపాడాలనే ఒక తాపత్రయమే ఇంకా చాలా హెల్ప్ చేసింది. సో, బాబుకి గూడా అలా ముందరకొచ్చి కొద్ది వరకు అలా హెల్ప్ చేసి బాబు ప్రాణాలు కాపాడడంలో ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ గానీ, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్ గానీ, ఇంకా ప్రభుత్వం గానీ ఇలా వీళ్ళందరూ ముందరకొచ్చి ఈ విషయాన్ని ఈ చాలా వరకు ప్రజలకి చేరవేస్తే చాలు ప్రజలు వాళ్ళ వంతు సాయం చేయడానికి వాళ్ళు ఎప్పటికీ రెడీగా ఉంటారని అనుకుంటున్నాను సార్. చూస్తున్నారు కదా! ఏదైతే పునర్విక విషయంలో ప్రభుత్వం కావచ్చు, అటు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లు కావచ్చు, చాలామంది కూడా ఫండ్ కలెక్ట్ చేసి పునర్విక వైద్యం కోసం ఎలాగైతే సాయం చేస్తారో, అది చూసిన తర్వాత మాకు చాలా హోప్స్ వచ్చాయి. మా బాబుకి కూడా ఆ రకంగా దాతలు ఎవరైనా ముందుకొచ్చి సాయం చేస్తారని చెప్పి కూడా ఆశిస్తున్నామని ఆ తల్లిదండ్రులు తెలుపుతున్నారు. వీడియో జర్నలిస్ట్ అశోక్‌తో మురళీకృష్ణ, వైకే టీవీ, కర్నూలు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.